ఈరోజు ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారుకి సన్నిహితుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 2 సార్లు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉంటాం. తర్వాత సీఎం ఆఫీస్లో సీఎం గారి దగ్గర పార్టీ విషయాలన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఒంగోలు పంపించడం జరిగింది. అందరం కూడా అభ్యర్థులు అయినటువంటి అసెంబ్లీ అభ్యర్థులైన మేమందరం కూడా సమన్వయంతో ఎంపీతో సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది. ఏమాత్రం సంకోచం లేదు. 1,00,000 మెజార్టీతోటి భాస్కర్ రెడ్డి గెలుస్తాడని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి పథకాలు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, మరి ముఖ్యమంత్రి గారి మీద ప్రజలంతో నమ్మకంతో ఉన్నారు. మళ్ళా కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే కానీ మాకు పథకాలు రావు అనేది ప్రజల్లో గట్టిగా నాటుకుపోయిన విషయం. ముఖ్యంగా పెన్షన్దారులు ఎంతోమంది గడప గడప తిరుగుతుంటే, అయ్యా మాకు ఈ నెల పెన్షన్ మేము మళ్ళా మమ్మల్ని ఎండలో పెట్టకుండా అయ్యా ఇంటికి వచ్చేట్టు చేయండి అని చెప్పి ప్రతి వాళ్ళకు పెన్షన్దారులు చెప్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళలో నాటుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే వాలంటీర్ సిస్టమ్ ఉంటుంది, ఇంటికి పెన్షన్లు వస్తాయని చెప్పి కూడా అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అన్ని రకాలుగా పథకాలు రావాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలవాలి అనేది ప్రజల్లో నిశ్చయంగా గట్టిగా నమ్ముతూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ప్రకాశం జిల్లాలో పాత 12 నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ బాగున్నాయి. ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.